మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఆదివారం పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తెలుగు వర్సిటీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర విస్మరించలేనిదని అన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథి ఈస్ట్ ఇండియా అగర్పూర్ కంపెనీ చైర్మన్ యామినేని ఉప్పలరావు మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాలు కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన 25 మంది మహిళలకు విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2026 అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో లుక్ ఆఫ్ ట్రెంచ్ డైరెక్టర్ కాంతిరేఖ, అలాగే పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ అద్దంకి రాజా యోనా, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ధరావత బాల్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం వెనక జరగండి, స్ట్రేట్గా ఉండండి సార్. ఓకే రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి సార్. వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు అధ్యక్షుడు డాక్టర్ చంద్రమూల బాబురెడ్డి గారు, ఫౌండర్ పునమి సాహితీ వేదిక, మరియు యామిని ఉప్పలరావు, అలాగే బాల్సన్ నాయక్, శ్రీమతి మహిళా సోదరిమణులు, మహిళా జరుగుతున్న మహిళలను సత్కరించాం, మహిళలను సన్మానించాం. ఇది చాలా గొప్ప సాంప్రదాయం. ఎందుకంటే మహిళలు మహాలక్ష్మిగా మహిళలు మహాలక్ష్మిగా భావిస్తారు. మహిళ ఎక్కడ కూడా ఎవరు శుభం ఉండదు కూడా. మహిళ వల్లనే పవిత్రం ఉంటుంది. మహిళ వల్లనే మన యొక్కటువంటి అభివృద్ధి కూడా తెలుస్తాయి. ఎందుకంటే మహిళలు చాలా గొప్ప శక్తి మాత్రం. వాళ్ళు చాలా గొప్ప శక్తి కావాలి. మహిళ అనుకుంటే సాధించడం లేదని నేను మీకు సవాలు తెలియజేస్తాను. సముద్రాల గిరిజా ప్రసన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నా. సముద్రాల గిరిజా ప్రసన్న గారు, వీరు ఎంఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ గారు, వైజాగ్ నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి డాక్టర్ సాంబేలు శాంతిబాయి గారు. నా పేరు డాక్టర్ సాంబేలు శాంతిబాయి సార్. నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి. దాంతో పాటుగా వరల్డ్ వెల్బీయింగ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఉచితంగా పిల్లలకి స్టడీ హాల్, గ్రంథాలయం, అదేవిధంగా డే కేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాను.
ఒక రైటర్ ని. మా పుస్తకాలు కూడా కవితాభ్యుదయం, శాంతి రాజ్యం అనే పుస్తకాలు కూడా రచించడం జరిగింది. అనేక సోషల్ అవేర్నెస్ సాంగ్స్ నేను స్వయంగా రాసి పాడడం జరిగింది. ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో అద్దంకి రాజా గారు నేను నిస్వార్థంగా సమాజం కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ రోజు ఈ అవార్డుకి ఎంపిక చేయడం, మరి గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట కూడా సార్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయించడం ఇంకా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో పర్యావరణానికి సంబంధించి కూడా విన్ సీడ్ పాలసీ స్టార్ట్ చేసి 1,000 గింజల సేకరణ చేసి ఎక్కడైతే పర్యావరణం పచ్చదనం పొదవుగా ఉందో అక్కడ గింజలు చల్లడం, పరిరక్షించడం, దాన్ని పరిరక్షించడం ఇలా చేయడం జరుగుతూ ఉంది. స్వచ్ఛత, కళా, సేవ, సాహిత్య ఇలా అన్ని రంగాల్లోనూ నా వంతుగా నేను కృషి చేస్తున్నందుకు గాను మల్టీ టాలెంటెడ్ శాఖ ఆ వింగ్ లో నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ. అద్దంకి రాజా గారికి, బండారు దత్తాత్రేయ గారికి, టీమ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. న్యూస్ 8 వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్స్పిరేషన్ నాకు ఝాన్సీ లక్ష్మీబాయి గారండి. మేము ఆ వంశం నుంచి వచ్చాము. ఆమె ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా ఒక మహిళ పట్టుదల సంకల్పంతో ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమీ లేదని మేము ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని సోపానంగా మార్చుకుంటూ ముందుకు సాగొచ్చు. ఎందుకంటే ఒక మహిళ నవ్వినప్పుడు కురుక్షేత్రం జరిగింది, ఒక మహిళ కన్నీరు విడిచినప్పుడు లంకా దహనం జరిగింది. అంటే ఒక మహిళ అమృతమయిగా ముందుకు సాగలిగింది, అదే మహిళ అధపాతాలకు కూడా తీసుకెళ్ళగలిగింది. కాబట్టి నేటి ఉన్న సమాజంలో పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్ళి ఎక్కడా కూడా గర్వం, అహంకారం లేకుండా పట్టుదల సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళా ముక్తులందరూ కూడా ఇంకా మరింత ముందుకు వెళ్ళడం ద్వారా సమాజ స్థాపన. ఎందుకంటే ఆనాడు జ్యోతిరావు పూలే గారు కానీ, తర్వాత సావిత్రిబాయి పూలే గారు కానీ ఎంతో శ్రమించి, అంబేద్కర్ గారు కానీ మహిళల యొక్క హక్కుల కోసం, వాళ్ళ విద్యా హక్కు కోసం, వాళ్ళ రైట్స్ కోసం ఎంతో కృషి చేశారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, కందుకూరు గారు కానీ వాళ్ళ త్యాగాలు వృధా చేయకుండా దేశ ప్రగతిలో మహిళా శక్తి కూడా, మహిళలు ఎప్పుడైతే అన్ని విధాలుగా ముందుకు సాగుతారో దేశ ప్రగతి అనేది సాధ్యపడుతుంది. కాబట్టి వాళ్ళ త్యాగాలు వృధా చేయకుండా ప్రతి మహిళ వారు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి దేశ ప్రగతిలో తమ భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రోజు గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతలు పెంచింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఉమెన్. నా పేరు గెల్లా కేశవ్ అండి. కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. జీకే ఎడ్యుకేషనల్ అకాడమీ దీని ద్వారా మరి చదువుకి ఎవరైతే వెనకబడి దూరంగా ఉన్నారో వారందరికీ చదవడం, రాయడం నేర్పించి వారిని ఉన్నతంగా విద్యావంతులు చేసి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడానికి కుట్టు మిషన్లు, టైలరింగ్, లేస్ లలికలు, కంప్యూటర్ విద్య, స్కూల్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించడమే కాకుండా ఉచితంగా నేర్పించి వాళ్ళందరికీ వాళ్ళకి స్వయంగా లోన్స్ కూడా, ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ కూడా కొన్ని బ్యాంకులతో మాట్లాడి లోన్స్ ఇప్పించి కొన్ని షాపులు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఉపాధి లేక ఇళ్లలో పాచి పని అంటే అంటులు తోమడానికి ఇళ్లలోకి వెళ్ళి పనిచేసే అంత పరిస్థితుల్లో నుంచి కూడా వాళ్ళని విద్యావంతులుగా చేసి ఉద్యోగస్తుల్లో స్థిరపడడానికి కారణమైన మా యొక్క జీకే ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా ఎందరో ఉపాధి పొంది ఉన్నారు. దానికి గుర్తింపుగా ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాన్ ఇండియా సంస్థ వారు అద్దంకి రాజీవన్న గారు మరి ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులను గుర్తించి మరి మట్టిలో మాణిక్యాలని వెలుగులోకి తీసుకురావడం వల్ల మరింత సమాజం మీద మరింత బాధ్యత పెరిగిద్దని, దాంతోపాటు ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి అద్దంకి రాజీవన్న గారిని పూర్తిగా ఆయన అభినందిస్తూ, అదేవిధంగా నేను బీజేపీ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా పార్టీ తరఫు కూడా మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళు ముందుకి చేయూతనిచ్చే భాగంగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డు అందుకున్నందుకు సమాజం పట్ల నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగిందని నేను సంతోషిస్తున్నాను. సమాజం పట్ల ఉన్న అభిప్రాయమే ఒక మంచి భావంతో మా అమ్మగారే యదవరాలు, భర్త లేని వారికి ఆదర్శంగా ఉండాలి, అదేవిధంగా నిరుపేదలైన వారికి ఆదర్శంగా ఉండాలని మాకు చెప్పడం, అమ్మ చెప్పిన మాట వల్లనే నా ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క సేవా కార్యక్రమంలో చేస్తున్నాను. ధన్యవాదాలు. నేను కూచిపూడి 8 years నుంచి నేర్చుకుంటున్నాను.
ఇంకా నా ఇన్స్పిరేషన్ చంద్రముఖి. మా గురువు గారు ఎం కాంతారావు చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ టు మై గురు. మీరు చిన్నప్పటి నుంచి మీకు ఈ కూచిపూడి నాట్యం వైపు ఎలా ఆకర్షితులయ్యారు? అర్థమా? అంటే ఎట్లా, ఎవరిని చూసి మీరు ఇన్స్పిరేషన్ నేర్చుకోవాలని, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఈ డ్యాన్స్ సైడ్? ఫ్యూచర్ గోల్ అంటే బికమింగ్ రినౌండ్ క్లాసికల్ డాన్సర్. ఓకే. అంటే వావ్ సమీక్ష అంటే క్లాసికల్ డాన్సర్ అట్లా. అండ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ చంద్రముఖి అండ్ మై గురు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ప్రదర్శన చేశారు? అవుట్ ఆఫ్ స్టేషన్ చాలా ప్లేసెస్ చేశాను. ఓకే. మైసూర్ ప్యాలెస్, ఓకే, ముంబై, ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా చేశాను. మీరు ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అవార్డ్స్ ఇస్తుంటారు కదా, మీకు బాగా గుర్తింపు పొందిన, వీళ్ళతో అవార్డు తీసుకున్న చాలా మెమొరబుల్ అనే ఎవరైనా ఉన్నారా? దత్తాత్రేయ గారు. ఈరోజు దత్తాత్రేయ గారు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు దత్తాత్రేయ గారి చేతిలో మీరు ఆవార్డు తీసుకున్నారు కదా? Really grateful. Okay. Sir is really busy, but love the fact that he made time to come here and give awards to us. So huge respect to sir. ఓకే. మీ మదర్ కానీ ఫాదర్ స్కూల్లో కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? My mom and my dad support me a lot. They take me to programs. They like enroll me in all types of other extracurriculars. And my school, I'm also a world record holder. So my school provided me a venue, which gave me a really big boost. So ఫ్యూచర్లో మీకంటూ ఒక గోల్ అట్లా ఏమన్నా ఉందా అండి? I mean, yeah. చెప్పండి ప్లీజ్ టెల్ మీ. Bal Puraskar. ఓకే. And helping others. సోషల్ సర్వీస్. Yes. ఓకే. ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది మీకు? Education, I'm not a topper, but ఓకే. స్కూల్ ఏంటి పేరు? Jubilee Hills Public School. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్. ఏ క్లాస్ అమ్మా? 8th. ఓకే. మీ పేరు? Samiksha. నేను వచ్చేసి ముందీర్ షరీఫ్ అహ్మద్ దగ్గర నుండి జనేత్రి ఫౌండేషన్ లో బోర్డ్ మెంబర్ అండి. సో అక్కడ అనేక కార్యక్రమాలు చేసి అనేక సేవలు చేసినందుకు దాన్ని గుర్తించి సార్ మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మేము 2021 నుండి 2021 నుండి చేస్తున్నాం సార్. అప్పుడు ఫౌండేషన్ స్థాపించాం. మాకు వచ్చేసి మా హస్బెండ్ చాలా మటుకు మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇదిగా సోషల్ వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దానివల్ల మేము కూడా ప్రతి ఒక్క చిన్నగా చేస్తూ అలాగే మనమే ఎందుకు ఒక ఫౌండేషన్ స్థాపించకూడదు అనేసి జనేత్రి ఫౌండేషన్ మేము స్థాపించామండి. సో దానికి మునీర్ సార్ అందరూ మాకు చేసి మా హస్బెండ్ అందరు సహకారం వల్ల ఈరోజు 26 వరకు మేము ఇది చేసాము. మాకు 18th సర్టిఫికేట్ కూడా మొన్నే ఇవ్వడం జరిగింది. సో 2000 బెడ్స్ తోని మేము అందరికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ అవి చెయ్యాలని అనుకున్నాము. సో దానికి అందరి సహకారం ఉంటే బాగుంటుందని సార్ మేము పోయిన సంవత్సరం కూడా ఈ సంస్థ తరఫున మేము తీసుకున్నాం అవార్డు. సో సార్ వాళ్ళు మాకు చాలా బాగా గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది. నా పేరు రెడ్డి గారి భువనేశ్వరి దేవి. నేను వచ్చేసి ప్రావిష్ కంపెనీ చైర్మన్ అండ్ ఈపికాట్ మేనేజింగ్ డైరెక్టర్. పాన్ ఇండియన్ అసోసియేషన్ పొడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామో అదే పద్ధతిలో ఈ రోజు కూడా చాలా గొప్పగా అంగరంగ వైభవంగా మరి మహిళా పురస్కారాలు అందించాము. మరి ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కారాలు అందిస్తూనే ఉంటాం. మరి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆనుమత్యాలు ఉన్నా, ఏ రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ కూడా గుర్తించి పొడమి సాహితీ వేదిక, పాన్ ఇండియన్ అసోసియేషన్ అద్దంకి రాజా గారు, నేను ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తిస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 30 మందిని గుర్తించి వారికి పురస్కారాలు అందించడం జరిగింది. ఇందులో విద్యారంగంలో, వైద్య రంగంలో, సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో విశేష కృషి చేసినటువంటి వాళ్ళని గుర్తించి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ సందర్భంగా
ఈ ఈ పురస్కారాలు అందుకున్నటువంటి ప్రతి మహిళా మణికి కూడా ఈ రెండు సంస్థల తరపున హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై భారత్, జై హింద్. దాదాపు పాన్ ఇండియన్ అసోసియేషన్ సంస్థ ఫిలంథ్రోపిక్ సొసైటీ ఇండియాకు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. గత 4 సంవత్సరాలుగా ఈ పుడమి సాహితీ వేదిక ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు, త్వరలోనే 8వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. మరి ఈ విధంగా పుడమి సాహితీ వేదిక, ఫిలంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, తర్వాత పాన్ ఇండియన్ అసోసియేషన్ తరఫున గత 7-8 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు అందిస్తున్నాం. తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దత్తాత్రేయ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, తాను పురస్కార ప్రదాతగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ అవార్డు దత్తాత్రేయ మాజీ గవర్నర్ ఎట్లా పబ్లిక్ చెప్పండి. ప్రౌడ్ కనిపిస్తుంది. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా డాన్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎలా ముందుకు రావాలనుకుంటున్నారు? ఓకే, ఫ్యూచర్ లో మీకు గోల్ డాక్టర్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ లో మీ మదర్ కానీ ఫాదర్ ఎక్కువ బాగా స్కూల్ ఎవరు బాగా సపోర్ట్ చేశారు? స్కూల్లో ఎలా ఉంటుంది సార్? చిన్న వయసులో అవార్డు ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ ఎక్సైటెడ్. ఏం చేస్తుంది అమ్మాయి? ఎప్పుడు స్కూల్? 3rd grades. She is topper in academics also, and she got many national awards and book of records in fashion modeling and Indian classical arts. Okay. Okay. యాక్చువల్గా తను డాక్టర్ అవ్వాలని మా కోరిక సార్. బట్ దాంతో పాటు ప్యారలల్ గా నేను క్లాసికల్ డాన్స్ లో మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను. నేను విజయనగరం నుంచి వచ్చానండి. ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా నేను వర్క్ చేస్తున్నాను. నేను ఈ రంగంలో టీచింగ్ ఫీల్డ్ నాకు అవార్డు వచ్చింది. నేను ఈ రంగంలో ఒక 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. నా రంగంలో నేను చేస్తున్న సేవలను గుర్తించి ఈ పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ వల్ల నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ గా ఉందండి. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మన ఆనరబుల్ ఎక్స్ గవర్నర్ గా తీసుకోవడం అంటే అది చాలా చిన్న విషయం కాదు. అసలు ఎంతో లక్ ఉంటే కానీ ఇలాంటి అవార్డ్స్ కి రావడానికి జరగదు. అటువంటిది అవార్డు తీసుకోవడం అనేది ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నా, అంత సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.